యాదాద్రి జిల్లా తురకపల్లి మండలం గంధమల్ల చెరువులోకి మల్లన్న సాగర్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గంధమల్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి జీవనమైనటువంటి గంధమల్లను ఇలా మల్లన్న సాగర్ నుంచి నింపుకోవడం మా ఆలేరు ప్రజల అదృష్టంగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారికి, ఐబీ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి దాత మా పెద్దన్న మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే గత 4 రోజుల కింద ఈడ మా మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి రాష్ట్ర మంత్రులు ఈ ప్రాంతం ఎడారిగా ఉంది. ఇలా రాష్ట్రంలో ఎన్నో వర్షాలు పడి ఎన్నో ప్రాంతాలు కొట్టుకుపోయినా కానీ ఆలేరు నడిపొడ్డున చుక్క నీరు లేదు, తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది ఉందని చెప్పి మా స్టేజ్ మీద మంత్రివర్యులను మీరు మా గంధమల్లకు నీళ్ళు దాకా మిమ్మల్ని ఇచ్చిపెట్టా అంటే మాట మీద కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీగా మా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజే మీ గంధమల్ల నుంచి మాకు కొట్టపోచమ్మ నుంచి అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి నవాబ్పేట నుంచి మీ ఆలయం సస్యశామనం చేస్తానని ముగ్గురు మాటిచ్చి అదే సాయంత్రం ఈఎన్సీలతో ఫోన్ చేసి ఎస్సీతో మాట్లాడి మాకు నీళ్ళు ఇచ్చి పెడితే ఇవాళ నిన్న సాయంత్రం నుంచి గంధమల్లకు పోసి సుమారు ఒక 30-40 చెరువులు నింపుకునేందుకు అవకాశం దక్కించారు. కాబట్టి ఇక్కడి నుంచి మోత్కూరు దాకా ఈ వాగు వల్ల ఎన్నో ప్రాంతాలు ఎన్నో విధంగా భూగర్భ జలాలు పెరిగి మా రైతన్నలకు వ్యవసాయం తోడుగా ఉంటుంది. కాబట్టి నిజంగా ఈరోజు మా ఆలేరు ప్రజల తరఫున, ముఖ్యంగా గంధమల్ల ప్రజల తరఫున మా రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ